పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మ్యామ్, ఒక ఆర్టిస్ట్ మీద గౌరవం పెరగాలి అంటే ఇప్పుడున్న రోజుల్లో మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట చెప్పారు, టెక్నీషియన్స్ గురించి మాట్లాడారు, లైట్ మెన్స్ గురించి, ఆర్ట్ డైరెక్టర్స్ గారిని వాళ్ళు పడే కష్టం గురించి చెప్పారు. నాకు తెలిసి ఏ హీరోయిన్ కానీ తక్కువ, రేర్ పర్సన్స్, ఒకటి మేము ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో తక్కువని చూసాం. హీరోలు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, హీరోయిన్స్ వాళ్ళ పెయిన్ని చూడటం అనేది చాలా రేర్. అటువంటిది ఎక్కడ అనిపించింది మీకు, వాళ్ళ పెయిన్ పడే కష్టాన్ని ఎలా? నాకు ఇది యూజువల్ గానే అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు వచ్చాను, ఇక్కడ కూర్చున్నాను, ఆల్రెడీ లైట్ అంతా సెట్ అయిపోయింది. వాళ్ళు ఎప్పుడో వచ్చి సెట్ చేస్తారు. లైక్ ఇట్స్ ఎలా చెప్పాలి, మేము ఫారెస్ట్ లో షూట్ చేసినప్పుడు నేను నితిన్ గారు ఒక బస్ మీద ఉన్నాము. అక్కడ లైట్ కావాలంటే దేర్ వన్ బిగ్ లైట్ దట్ దే హ్యావ్ ప్లేస్డ్. ఒక కొండ ఎక్కి అక్కడ వాళ్ళు చీకట్లో నిల్చున్నారు. దే ప్రొవైడింగ్ లైట్ టు ది ఎంటైర్ సెట్. మేము అనుకున్నాము, మేమైతే యాక్టర్స్ మేము వస్తాము, మేకప్ వేసుకుంటాము, షూట్ చేసి వెళ్ళిపోతాము. వాళ్ళు 3 o'clock వచ్చి అక్కడ నిల్చుని లైక్ కొండెక్కి దే డూ ఎవ్రీథింగ్. అండ్ తర్వాత మేము వెళ్ళిపోతాం, వాళ్ళు మళ్ళీ దిగి ఎప్పుడు ఇంటికి వెళ్తారు, ఎప్పుడు లైక్ ఇట్స్ ఇన్ జనరల్ ఐ వాల్యూ హ్యూమానిటీ లాట్. సో ఇది నాట్ జస్ట్ లైట్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా. ఇప్పుడు ఒక పెళ్లి సెటప్ ఉందంటే ఎవ్రీథింగ్ దే హ్యావ్ టు సెటప్ అండ్ ఎవ్రీథింగ్ మళ్ళీ ఇది చేయాలి, రిమూవ్ చేసి తీసుకుని వెళ్ళి మళ్ళీ దే హ్యావ్ టు డూ ఇట్ ఆల్ ద టైమ్. కానీ వాళ్ళకి ఇప్పుడు యాక్టర్స్ ఎఫర్ట్ చూస్తే యాక్టర్స్ వాళ్ళకన్నా ఫిజికల్ ఎఫర్ట్ అయితే తక్కువ పెడతారు, కానీ ఫేమ్ ఎక్కువ వస్తుంది. అక్కడ ఫేమ్ ఉండదు, ఏ నేమ్ ఉండదు. దే జస్ట్ డూ ఇట్ లైక్ ఇట్స్ they do it without any complaints చేస్తారు. So I think they need to be appreciated as much as possible. మీరు అలా చెప్పేటప్పుడు చాలా రెస్పెక్ట్ పెరిగింది మీ మీద. అలా థ్యాంక్ యూ. సూపర్ మ్యామ్. 96 ఎంతవరకు స్పెషల్ ఆ సినిమా? ఎందుకంటే తెలుగులో జానులో కూడా మీరే చేశారు ఆ క్యారెక్టర్. ఏంటి స్పెషల్ 96 అనేది? అంటే ఇన్ జనరల్ నేను ఆ మూవీలో ఉన్నాను అని చెప్పట్లేదు, కానీ నా ఫేవరెట్ మూవీ అది. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్ అది. సో అండ్ నేను దాంట్లో ఒక స్మాల్ పార్ట్, నేను ఏదో ఒక పెద్ద పార్ట్ కాదు, కానీ జనాలకి ఆ మూవీ మీద ఎంత ప్రేమ ఉందంటే నాకు కూడా దాని నుంచి ఒక కొంచెం ప్రేమ నాకు వచ్చింది. వెరీ గ్రేట్ఫుల్. దానివల్లనే నాకు తెలుగులో ఆపర్చునిటీ వచ్చింది, చూసి చూడగానే అని మూవీ చేసింది. బికాస్ ద ప్రొడ్యూసర్ చెన్నైకి వెళ్ళి 96 చూసారు. సో దాంట్లో నన్ను చూసి లైక్, ఓ అమ్మాయి బాగుంది మూవీకి అని అనుకున్నారు. సో ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్ ఇస్ బికాస్ ఆఫ్ 96. దానివల్ల విజిల్ చేశాను అండ్ చూసి చూడగానే దానివల్ల మిడిల్ క్లాస్ ఇట్స్ ఆల్ థ్యాంక్స్ టు ప్రేమ్ సార్. 96 మూవీ డైరెక్టర్. సత్యం సుందరం చూసారా? థియేటర్లో చూసాను, మయలగన్ తమిళ్లో చూసాను. ఐ థింక్ ఐ డోంట్ నో, సార్ ఈజ్ సచ్ అ నైస్ హ్యూమన్ బీయింగ్. అది మీకు ఆ క్యారెక్టర్స్ లోనే తెలిసిపోతుంది. కార్తీక్ క్యారెక్టర్, లేకపోతే అరవింద్ స్వామి క్యారెక్టర్, 96 లో కూడా రామ్ క్యారెక్టర్, దాంట్లో ఉన్న గుడ్నెస్, ఆ ఇన్నసెన్స్ అంతా సార్ది. ఆయన లొకేషన్ లో కూడా అలాగే ఉంటాడా రామ్ గారు? సేదు సారా లేకపోతే ప్రేమ్ సార్? ప్రేమ్ సార్ ఈజ్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ యూ కెన్ మీట్. అండ్ 96 లాగా ఒక పెద్ద హిట్ తర్వాత కూడా సార్ మారలేదు. సేమ్ ఇన్నసెన్స్, సేమ్ ప్యూరిటీ, సేమ్ హ్యూమన్ బీయింగ్. సో అలా ఎలా, లైక్ ఐ డోంట్ నో, హిస్ an amazing person.